పెతాయ్ తుపాన్ ధాటికి పశ్చిమ గోదావరి జిల్లాలోని రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈదురుగాలులు, వర్షాలకు వరి, మొక్కజొన్న, పొగాకు, అపరాలు, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. 4 నెలల పాటు కష్టించి సాగు చేసిన పంట చేతికి రాకుండా పోయింది. వాతావరణంలో వచ్చిన మార్పులతో ఆక్వా రైతులు సైతం నష్టాన్ని చవిచూస్తున్నారు. జిల్లాలో జరిగిన పంట నష్టంపై మా ప్రతినిధి రాయుడు మరిన్ని వివరాలు అందిస్తారు. పెతాయ్ తుఫాను వల్ల పశ్చిమ గోదావరి జిల్లాలో రైతులు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నారు. గత 2 రోజుల నుంచి కురిసిన వర్షాల వల్ల అనేక మంది రైతులు తీవ్రంగా పంట నష్టపోయిన పరిస్థితి ఉంది. ధాన్యంతో పాటు అలాగే పొగాకు, మొక్కజొన్న, ఉద్యాన పంటలతో పాటు అపరాల సాగు కూడా ఈసారి వర్షాలకు దెబ్బతిన్న పరిస్థితి ఉంది. దాదాపుగా ప్రాథమికంగా ఈ వర్షాలకు 20,000 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు కూడా వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ఈ విస్తీర్ణం ఇంకా పెరిగే అవకాశం ఉంది. ప్రధానంగా వరి పంట చివరి దశలో ఉన్న ఇంకా మరో 10 రోజుల్లో పంట పూర్తయ్యే సమయంలో వర్షాలు కురవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి ఉంది. ఓవైపు మనం చూస్తున్నాం, ఇటు కోసిన పంట కోత చేసి గట్టుకు చేర్చాల్సిన పంట పూర్తిగా నీళ్ళు ఉండిపోయింది. ఇది నీళ్లు పోవాలంటే దాదాపు 2 రోజుల నుంచి 3 రోజులు పట్టే అవకాశం ఉందని రైతులు పేర్కొనడం జరుగుతోంది. ఈ పంటను తిరిగి ఒడ్డుకు చేర్చినా కూడా ఈ ధాన్యం రంగు మారడం అయితేనేమి, మొక్కలు రావడం అయితేనేమి ఇబ్బందికరంగా మారడం వల్ల మిల్లర్లు కొంటారో లేదో అన్న భయాందోళన రైతులు వ్యక్తం చేస్తున్నారు. ధర కూడా తగ్గే అవకాశం ఉంది. అలాగే ఇంకా కోత కోయాల్సిన వరి పొలాలు కూడా ఇప్పటికే నీట మునిగిపోయిన పరిస్థితి ఉంది. అలాగే కొన్ని వేల ఎకరాల్లో కూడా కుప్పలు వేశారు. ఈ కుప్పల్లో కూడా నీరు వెళ్లి ధాన్యం దెబ్బతింటుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా కూడా 5,000 ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నట్లు కూడా ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ విస్తీర్ణం ఇంకా మరింత పెరిగే అవకాశం ఉంది. దాదాపు 10,000 క్వింటాల ధాన్యం రాసుల్లో ఉన్నది తడిసిపోయింది. ధాన్యం మిల్లర్లు కొనే పరిస్థితి ఉన్నదని కూడా రైతులు పేర్కొనడం జరుగుతుంది. ప్రస్తుతం ధాన్యం తడవడం వల్ల ధరలు పూర్తిగా తగ్గిపోయే ఆస్కారం ఉందని కూడా రైతులు పేర్కొనడం జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో కృష్ణా డెల్టాను, గోదావరి డెల్టాలో కూడా దాదాపు 95% మొత్తం కూడా వరి ధాన్యం పనులు పూర్తయ్యాయి. ఇంకో 5% మాత్రమే మిగిలి ఉండేది. ఈ పరిస్థితిలో వర్షం రావడం వల్ల ఈ 5% మంది రైతులు తీవ్ర స్థాయిలో కూడా నష్టపోయిన పరిస్థితి ఉంది. దాదాపు జిల్లాలో గోదావరి, కృష్ణా డెల్టాలో 6 లక్షల ఎకరాల వరకు వరి సాగు అయింది. అయితే గత నెల రోజుల నుంచి కూడా పంట నూర్పుళ్లు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే చివరి దశలో ఉన్న సమయంలో మరో వారం ఉండింటే పంటలు పూర్తిగా చేతికొచ్చామని రైతులు పేర్కొనడం జరుగుతుంది. అలాగే మొక్కజొన్న పంట ప్రధానంగా ఈ రబీలో మొక్కజొన్న పంటను జిల్లాలో అధికంగా సాగు చేస్తారు. దాదాపు 1,00,000 నుంచి 1,50,000 ఎకరాల వరకు మొక్కజొన్నను సాగు చేస్తారు. అయితే ఈసారి పెతాయ్ తుఫాను వర్షం కారణంగా అనేక చోట్ల ఈదురుగాలులు, భారీ వర్షాలు కురవడం వల్ల చింతలపూడి, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, పోలవరం తదితర అనేక ప్రాంతాల్లో కూడా పంట బాగా దెబ్బతింది. దాదాపు 20,000 ఎకరాల్లో మొక్కజొన్న నేల కూలినట్లు కూడా ప్రాథమికంగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది కూడా రైతులకు భారీ నష్టం కలిగించే అంశమని కూడా రైతులు పేర్కొనడం జరుగుతుంది. ఇంకో ప్రధాన అంశం, ఇప్పటికీ కూడా రైతులు జిల్లాలో 30,000 ఎకరాల్లో పొగాకును సాగు చేస్తారు. అయితే జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, బుట్టాయిగూడెం తదితర అనేక ప్రాంతాల్లో కూడా ఈదురుగాలులు, భారీ వర్షాల వల్ల ఈ పొగాకు పంట కూడా దెబ్బతిన్న పరిస్థితి ఉంది. అలాగే ప్రధానంగా కృష్ణా డెల్టాలోను మిగతా ప్రాంతాల్లో కూడా రెండో పంటగా అపరాలను సాగు చేస్తారు. ప్రస్తుతం అనేక మంది రైతులు మొదటి పంట వరి కోత అనంతరం ఈ అపరాలను మినుములు, పెసలు చల్లడం జరిగింది. ప్రస్తుతం మొదటి దశలో పంట ఉంది. 20,000 ఎకరాల్లో ఇప్పటికే ఈ పంటను సాగు చేయడం జరిగింది. ప్రస్తుతం పెతాయ్ తుఫాను వల్ల భారీ వర్షాలు కురిశాయి. ఈ పొలాల్లో నీరు నిలవడం వల్ల ఈ మొక్కలు కూడా కుళ్ళిపోయే ఆస్కారం ఉందని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా గత 3 ఏళ్ల నుంచి కూడా అపరాల రైతులు జిల్లాలో తీవ్రంగా నష్టపోవడం జరుగుతుంది. ఒకసారి తెగుళ్ళు అయితేనేమి, మరొకసారి ధరలు అయితేనేమి, ఇలా అనేక రకాలుగా నష్టపోయారు. ఈసారి కూడా ఈ పెతాయ్ తుఫాను కారణంగా అపరాల రైతులు కూడా నష్టపోయే ఆస్కారం ఉంది. ఉద్యాన పంటలు కూడా ఈ పెతాయ్ తుఫాను కారణంగా ఈదురుగాలులు, వర్షాల కారణంగా భారీగా దెబ్బతిన్న పరిస్థితి ఉంది. అనేక మంది రైతులు కూడా ఈ పెతాయ్ తుఫాను వల్ల భారీగా నష్టపోయారు. పంట నష్టాన్ని అందించి ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కెమెరామెన్ రమణతో రాయుడు, ఈటీవీ న్యూస్.